6వ అధ్యాయం 66వ వచనం చూద్దాం. 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. ఈ మాట అందరూ నా వెంట పలకండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. చదవని వాక్య భాగాలను దీవించండి. నాయన ధ్యానం చేస్తుండగా పరధ్యానాన్ని తొలగించండి, ఏకాగ్రత అనుగ్రహించండి. మీరే మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. ఇందులో ఒక స్టేట్మెంట్ ఇవ్వబడింది. అదేమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులను గురించిన ఒక ఉద్ఘాటన. యేసుక్రీస్తుకు శిష్యులు అనేకులు ఉన్నారు. 70 మందిని ఆయన ఒకసారి ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 12 మందిని ఆయన ఖాయం చేసుకున్నాడు. 12 మంది మిగిలిన. అందుచేతనే ఈ 6వ అధ్యాయంలో ఆ మాట కూడా ఇక్కడ ఉంది. అందుకు యేసు 70వ వచనం, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా అని వ్రాయబడింది. చాలామందిని ఏర్పాటు చేసుకున్నారు. శిష్యులుగా ఉండడానికి ఇష్టపడిన వారు కొనసాగలేకపోయారు. అది ఇక్కడ వ్రాయబడింది. దేవుని నమ్మడం చాలా తేలిక. దేవుని వెంబడించడం, ప్రభుని వెంబడించడం చాలా కష్టం. ఉద్యోగం పొందడం ఒక రోజులో జరుగుతుంది. ఆ ఉద్యోగాన్ని నిర్వహించడం కష్టంగా ఉంటుంది. ఇక్కడ 66వ వచనంలో శిష్యులలో అనేకులు అని వ్రాయబడింది. వారు వెనుక తీసి అనే మాట మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నా. వెనుక తీసి. From the time many of his disciples went back and walked no more with him. అనేకులు వెనుక తీసి ఆయన్ను ఎన్నడూ వెంబడింపలేదు. ఎన్నడూ వెంబడింపలేనంతగా వెనుక తీసిన వారు. అందుచేత నేను చాలాసార్లు ఈ మాట మీకు జ్ఞాపకం చేశాను. నరలోకంలో ఉన్న వాళ్ళంతా పరలోకంలో ఉండరు అని. నరలోకంలో ఉన్న వారి కోసమే కానీ నరలోకంలో ఉన్న వాళ్ళంతా ఉండే అవకాశం లేదు. ఇందులో వెనుక తీసేవాళ్ళు ఉన్నారు. వెంబడించేవారు కొందరు కాగా వెనుక తీసేవారు కొందరు. యేసుక్రీస్తును వెంబడించడం ఈజీ మెథడ్ కాదు, సులభమైన సంగతి కాదు. వీళ్ళు వెంబడించలేనంతగా వెనక తీశారు. ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన హెచ్చరించాడు. చూడండి 12వ అధ్యాయం యోహాను సువార్త.
యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొను, ఈ లోకంలో తన ప్రాణం ద్వేషించువాడు నిత్యము కొరకు దాన్ని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తుని వెంబడించడం అంటే మన ప్రాణాన్ని మనం ద్వేషించడం అనే ఒక కఠినమైన మాట ప్రభు సెలవిచ్చాడు. మన మీద మనకున్న ఇష్టం కంటే మనము నమ్మిన దేవుని మీద అధికంగా మనం ఇష్టపడాలి. అది చేయలేనప్పుడు దాన్ని వెనుక తీయడం అవుతుంది. అందుచేత ప్రభు అంటున్నాడు, తన ప్రాణాన్ని ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. మనల్ని మనం ద్వేషించడం, మన ప్రాణాన్ని ద్వేషించడం అంటే ప్రాణానికి కష్టం వచ్చేలాగా దేవుని కొరకు జీవించడం అనే అర్థం. మన ప్రాణానికి కష్టం వచ్చేలాగా పని చేస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం. ఉద్యోగం ఒక ప్రాణ కష్టం, ఉద్యోగం ఒక వయో పెట్టుబడి. మన వయస్సును మనం అమ్మకపోతే అవతల వాడు మనకు ఉద్యోగాన్ని ఇవ్వడు. నువ్వు 24 గంటల్లో నాకు ఒక 8 గంటలు అమ్మేస్తావా రోజుకి? దానికి మనం పెట్టిన పేరేమిటి? ఉద్యోగం అని. దానికి మనం ఇచ్చిన ఒక ముద్దు పేరేమిటంటే ఉద్యోగం అని. పని చేయడం అంటే మన వయస్సును అమ్ముకోవడం. చెప్పుకోవడానికి చాలా కఠినంగాను కష్టంగా కనబడుతుంది. ఉద్యోగం అంటే అదే. కలెక్టర్ అయినా తన వయస్సును అమ్ముకోవాలి, కట్టెలు కొట్టేవాడు కూడా తన వయస్సును అమ్ముకోవాలి. ఉల్లిపాయలు 100 రూపాయలకి 3 కిలోలు అని అమ్మినట్టుగా మన వయస్సును మన బజార్లో అమ్మడమే ఉద్యోగం కోసం. దీన్ని బైబిల్ ద్వేషించడం, మన ప్రాణాన్ని ద్వేషించడం. నా ప్రాణాన్ని నేను కష్టపెడతాను, కష్టపడి నా కుటుంబాన్ని పోషిస్తాను. అలా చేసి బతుకుతున్నాం ప్రభు కొరకు అనే దగ్గర తెలివితేటలు చూపిస్తాం. ప్రభుని అలా ప్రేమించలేం, బహు తెలివి. మనకున్న తెలివితేటలన్నీ దేవుని దగ్గరే కనబడతాయి, దేవుని కొరకు జీవించడంలో కనిపిస్తాయి. ఎక్కడ లేని సాకులు వస్తాయి, ఎక్కడ లేని కారణాలు వస్తాయి, ఎక్కడ లేని ఫీలింగ్స్ వస్తాయి. పోయిన వారం రాలేదే, పోయిన వారం అన్నా ఈ ఫీలింగ్స్ మరి ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు. ఎక్కడ లేని ఫీలింగ్స్ బయటికి తెచ్చేసుకుంటా. ఇవన్నీ తెలివితేటలు. తన ప్రాణాన్ని ద్వేషించే ఒక బ్యాచ్ కావాలి దేవునికి. అది దేవుడు కోరుతున్నాడు. తన ప్రాణాన్ని ద్వేషించే బ్యాచ్ కావాలి. ఆయన అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, భూమిని తలకిందులు చేస్తాడు. అలాంటి నాణ్యమైన మనుష్యులు కావాలి ఆయనకి. ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి ఆయన ఎన్నడూనూ వెంబడించలేదు. దేవుణ్ణి వెంబడించే వారిలో 2 రకాలు ఉంటారు. ఒకటి వేడుకునేవారు, 2 వాడుకునేవారు. లేక వెంబడించేవారు, లేక వాడుకునేవారు. వాడుకునేవారు వెంబడించేవారు కాదు. వెంబడించేవారు వాడుకోవడానికి వాళ్ళు ధైర్యం చేయలేరు, దేవునికి వాడబడతారు. మన జ్ఞానం, మన తెలివితేటలు
దేవుని మీద ప్రయోగించకూడదు. దేవుడు కోరేది త్యాగం, తెలివి కాదు. మన తెలివి తెల్లారినట్టే ఉంటుంది. ఆఖరి తెలుస్తుంది మనం ఎంత ఫెయిల్ అయ్యామో జీవితంలో. మన తెలివి మనల్ని ఫెయిల్ చేస్తుంది. మన తెలివి మన నెత్తిన టోపీ పెడుతుంది. మన తెలివి మనల్ని అవమానిస్తుంది. ఆదాయం ఇస్తే ఇవ్వచ్చుగాక, ఏముంది? మందిరం మానేస్తే ఒక 600, 700, 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. చూడు, దేవుని దగ్గర రాకపోతే అంత ఆదాయం ఉంటే, ఇంకా ఎక్కువ రాకుండా ఉంటే ఇంకెంత ఆదాయం ఉంటుందో. ఇది తెలివి. ఇది తెలివి. దేవుని దీవెన అలా ఉండదు. దేవుని దీవెన అద్భుతంగా ఉంటుంది. ఇంత వచ్చినా కూడా తృప్తి పొందలేడు వాడు. తృప్తి పొందలేడు. ఇంకా 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 అనుకుంటాడు. నువ్వు ఎంత దూరం పరిగెడితే అంత ఆ ప్రాంతం అంతా ఇస్తాను అని ఒక ప్రకటనకి ఒక కుర్రవాడు పరిగెత్తడం మొదలుపెట్టి వెళ్తా ఉంటే తోటలు కనిపిస్తున్నాయి, పొలాలు కనిపిస్తున్నాయి. అరే, ఈ వదలడం ఎందుకు, ఇంకా ముందుకు వెళ్దాం, ఈ వదలడం ఎందుకు, ఇంకా ముందుకు వెళ్దాం అని సాయంత్రం లోపు రావాలి, 5 గంటల లోపు. ఎలాగైనా పరిగెట్టుకుని వెనక్కి వెళ్ళిపోతావులే అని చాలా ఊళ్ళు, పొలాలు, స్థలాలు, తోటలు దాటిపోయి వెళ్ళిపోయాడు. తిరిగి రావడంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. మొత్తం మీద సమయానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ రాజు అడిగాడంటే, ఎంత దూరం వెళ్ళావురా బాబు, నీకు ఇచ్చేస్తాను అదంతా అని మంత్రి గారిని పిలిచి వాడు చెప్తాడు ఎంత దూరం వెళ్ళాడో రాసుకో అన్నా అంట. వాడు ఆయాసం అధికమైపోయి వాడు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ గుండె ఆగి చచ్చిపోయాడంట, చెప్పలేక. చాలా దూరం పరిగెత్తాడు కానీ ఏం సంపాదించుకున్నాడు? అందుచేత దేవుణ్ణి మనం ఆదాయంలో నుండి చూస్తే మనకు మిగిలేది ఆయాసం. దేవునికి కొరకు ప్రాణ కష్టాన్ని అదే అన్నాడు ఆయన. తన ప్రాణమును ద్వేషించువాడు, దాన్ని ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ప్రాణద్వేషులు ఎవరైనా ఉంటే దేవుడు కోరుతున్నాడు. లార్డ్, ఐ హేట్ మై. ప్రాణద్వేషులు అంటే అర్థం ఏంటి? సావు కోరుకునేవాళ్ళు కాదు. ప్రాణద్వేషులు అంటే ప్రాణం కష్టపడడానికి ఇష్టపడేవాళ్ళు. ప్రాణద్వేషులు ఉంటే ఆయన వారిని నమోదు చేసుకుంటారు. ఎందుకంటే కొన్నిసార్లు మనం దేవుని దగ్గరికి రాకపోవడానికి కారణం మన ప్రాణం అడ్డం వస్తుంది. అనేకులు వెనుక తీసి ఆయన్ను ఎన్నడూనూ వెంబడించలేదు. శిష్యులే అంటే కొంతకాలం ఉన్నారన్నమాట. కొంతకాలం ఉన్నారు. కొత్తలో ఆ హుషారే వేరు, ఆ స్పీడే వేరు, ఆ బాడీ లాంగ్వేజే వేరు. రాను రాను బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, బాడీయే కనపడదు. అనేకులు వెనుక తీసి మరి అన్నను వెంపడి. దేవునికి తెలివితేటలు చలామణి కావు. దేవుని దగ్గర త్యాగం చలామణి అవుతుంది. త్యాగం చలామణి అవుతుంది. ఖచ్చితమైన దేవుడు మన త్యాగాన్ని తూకం వేస్తాడు.
మన త్యాగాన్ని తూకం వేస్తాడు. మన త్యాగానికి ఆయన పట్టం కడతాడు. లేఖనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. హెబ్రీయులకు పౌలు రాసిన పత్రిక చూడండి. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. హెబ్రీ 10:38 ఏముంది? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమునుగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందున్న ఆత్మకు సంతోషముండదు. అతడు వెనుక తీసిన ఎడల అతని యందున్న ఆత్మకు సంతోషముండదు. అంటే ఏమిటి? కొంతకాలం విశ్వాసమూలముగా జీవించిన వారే వెనుక తీస్తారు. ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. మన సర్వీస్ రికార్డులో వెనుక తీయడం అనే పేజీ ఉండకూడదు, రిమార్క్ ఉండకూడదు. దేవునికి అందుబాటులో లేకపోవడం, దేవునికి అందనంత దూరంలో ఉండడం, దేవునికి టోకరా వేయడం, దేవునికి మస్కా కొట్టడం దేవుడు ఇష్టపడడు. త్యాగం, ఆయన దగ్గర చలామణి అయ్యే నాణ్యం త్యాగం. సిగ్గుపడకుండా త్యాగం చేయాలి. ఒళ్ళు దాచుకోకుండా త్యాగం చేయాలి. తెలివితేటలు చూపించకుండా త్యాగం చేయాలి. ఆధిక్యతలు కోరుకోకుండా త్యాగం చేయాలి. త్యాగం ఆధిక్యతలు కోరుకోదు. ఒక తల్లికి పుట్టిన బిడ్డ ఆరాం చేస్తుంది. ఆరాం అంటారు కదా హిందీలో, అంటే పేచీ పెడుతుంది. పేచీ కూడా హిందీ పదమే. పేచీ పెడుతుంది. అది ఇస్తేనే నేను చేస్తా. కానీ ఆ బిడ్డ త్యాగంలోంచి పుట్టింది అని ఆ పిల్లకి తెలీదు. షీ వాజ్ బోర్న్ అవుట్ ఆఫ్ ఏ సాక్రిఫైస్ ఆఫ్ ఏ మదర్. తల్లి త్యాగం చేయగా బిడ్డ పుడుతుంది. ఒక బిడ్డ తల్లి త్యాగభాగం, ఎ పోర్షన్ ఆఫ్ మదర్స్ సాక్రిఫైస్. కానీ ఆ బిడ్డకు తెలీదు. ఆరాం చేస్తుంది, మారాం చేస్తుంది. అది ఇస్తేనే నేను వస్తా, ఎత్తుకుంటేనే నేను ఉంటా, లేకపోతే ఏడుస్తా. ఎత్తుకో అని అరుస్తుంది. ఆమె ఎంత పని మీద ఉన్నా, వంట చేసుకుంటున్నా దీన్ని ఎత్తుకొని పని చేయాలి. అనానికి వెళుతున్నా ఎత్తుకోమని అడుగుతుంది పిల్ల. ఏ పని చేస్తున్నా ఆరాం చేస్తుంది. ఏదన్నా ఇస్తే కానీ అమ్మ ఏడు పాపదు. అంటే అది ఇస్తే నేను నీకు సహకరిస్తా అని చెప్పడం. తల్లి త్యాగం ఆమెకు తెలియదు. దేవుని దగ్గర తెలివితేటలు చూపించేవాళ్ళు దేవుని త్యాగాన్ని మరిచిన వారు అనే సత్యాన్ని గ్రహించాలి. ఆయన త్యాగం చేసి కదా మనల్ని రక్షించుకున్నాడు, పాపం నుండి విమోచించాడు, శాపం నుండి విమోచించాడు. మనము ఆయన త్యాగభాగం. అందుచేత
మన 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 ప్రాణానికి కలిగే ఇబ్బంది, ప్రాణాన్ని ద్వేషించడం అంటే పోతే పోయిందిలే ప్రాణం అని కాదు, అది కూడా ప్రభు అంగీకరించడు. ప్రాణానికి కలిగే ఇబ్బందిని ఇష్టపడడం, దేవుని కొరకు జీవించడంలో మనకు వచ్చే నష్టాన్ని ఇష్టపడడం, ఈ వైఖరి మనం కలిగి ఉండాలి. ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు. నుంచి హెబ్రీ పత్రికలో ఏం చదువుకున్నాం మనం? అతడు వెనుక తీసిన ఎడలా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఐ కెనాట్ బి హ్యాపీ. ఇంత సంపాదించానయ్యా, అంత సంపాదించానయ్యా. రే, సంపాదించా నిజమే, నన్ను ద్వేషించి నువ్వు సంపాదించావు. నన్ను ద్వేషించినా నీ సంపాదన నేను అడ్డం రాలా. అందుచేత నీ సంపాదన చూచి నేను సంతోషించడం అని చెప్పడం. నా ఆత్మకు సంతోషం ఉండదు, ఆత్మకు సంతోషం ఉండదు. అంచు కింద ఏం రాయబడింది తెలుసా? ఆ నెక్స్ట్ 30వ వచనంలో, అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము. వీఆర్ నాట్ ద పీపుల్ దోస్ హూ గో బ్యాక్. వీఆర్ నాట్ బ్యాక్ స్లైడర్స్. వెనక్కి వెళ్ళే వాళ్ళం కాదు, వెనుదిరిగే వాళ్ళం కాదు. మన వ్యక్తిగత ప్రయోజనాలు, లబ్ధి లాభాలు, సుఖ సౌఖ్యాలు దేవుని ముందు ఎన్నదగినవి కావు అని భావించే ఒక విప్లవ జాతి. తన ప్రాణాన్ని ద్వేషించడం అంటే అది. ప్రేమిస్తే పోగొట్టుకుంటాం, ప్రేమిస్తే పోగొట్టుకుంటాం. నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఇప్పుడు గుర్తుందో లేదు మీకు, చాలామంది మర్చిపోయి ఉంటారేమో, ఈ కొత్త వాడికి ఇంకా అసలు అది తెలియకపోవచ్చు. మేము రాయనపాడు నుంచి వస్తున్నప్పుడు బస్సులో ఒకసారి ఆ బస్సు స్కిడ్ అయిపోయి 14వ నెంబర్ బస్సు, ప్రైవేట్ బస్సులు, అప్పుడు పొలంలోకి వెళ్ళిపోయింది. వర్షం బాగా పడింది, రోడ్డు మెత్తపడింది. మార్జిన్ దించాడు డ్రైవరు. అటునుంచి మరో లారీ వస్తుంటే ఆ దించడంలో మెత్తగా ఉన్న నేల మీదలోకి వెళ్ళింది. అది స్కిడ్ అయిపోయి పొలంలోకి వెళ్ళిపోయింది. పొలం ఇక బండి కంట్రోల్ గల, జనం అరుస్తున్నారు. డ్రైవర్ ఏం చేశాడంటే, అయ్యో పొలంలోకి వెళ్ళిపోతుంది, ఎక్కడో బోల్తా పడుద్ది ఈ బస్సు, జనం ఏమైతే నాకెందుకు అని వాడు దూకాడు. స్టీరింగ్ విడిచిపెట్టి దూకాడు. ఆ బస్సు పొలంలోకి వెళ్ళి మెల్లగా జరుక్కుంటూ ఒక చోట ఆగింది. నేను పాస్టర్ గారు బస్సులోనే ఉన్నాం. అప్పుడు అందరూ బస్సు దిగాం. అతని పేరు కృష్ణ. ఒరే కృష్ణ, బస్సుకి ఏం కాలేదులే, పద తీ వెనక్కిలాగు అని అరుస్తున్నారు కండక్టర్. కృష్ణ కనపడలా. చుట్టూ చూచారు, కృష్ణ ఎక్కడ లేడు. ఇక్కడ బస్సు ఏదన్నా కింద పాడైపోయిందని చూస్తున్నాడేమో అని కిందకి వంగి బస్సు కింద చూచాడు. బస్సు కింద చూస్తే కృష్ణ టైర్ కింద పడి చనిపోయి ఉన్నాడు. విచిత్రమైన మరణం ఇది. తన బస్సు టైర్ కింద తానే పడ్డాడు, డ్రైవర్ పడ్డాడు. ప్రపంచంలో ఎక్కడ జరగదేమో ఇది. వెనక టైర్ కింద పడ్డాడు. ఏం జరిగింది? అతడు దూకేశాడు. దూగ్గానే ఆ మట్టి మీద పడ్డాడు. ఆ మెత్తబడిన మట్టి పంచాయతీ వాళ్ళు పోసారన్నమాట, బాగా మెత్తబడిపోయింది ఆ మట్టి. ఆ మట్టి మీద పడ్డంతో వాడు కూడా కిందకి జారాడు.
అలా కిందకి జారడంతోనే వెనక టైర్ వచ్చి వాడి మీద ఎక్కింది. ఇలా రక్తం బయటకు వచ్చి చనిపోయి ఉన్నాడండి కృష్ణ. తన ప్రాణాన్ని ప్రేమించి దాన్ని పోగొట్టుకున్నాడు. ప్రజలేమైతే నాకెందుకు అనుకున్నాడు, నేను బతికితే బాగుండు అనుకున్నాడు. కానీ వాడు చచ్చాడు, అందరూ బతికాడు. బస్సులో ఉన్న ఎవరికి ఒక గీత కూడా పడలేదండి, ఒక గీత కూడా పడలేదు. జీవితం ఎంత ఎంత మ్యాజిక్గా ఉంటుందో చూడండి. ప్రాణాన్ని ద్వేషించడంలో ఒక వైఖరి. అరే ప్రజలు ఉన్నారు కాబట్టి నేను కూడా అందులో ఉంటాను, వాళ్ళ ప్రాణం కంటే నా ప్రాణం గొప్ప, కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తా అనే ఒక ధైర్యంతో కూడిన నిర్ణయం తీసుకొని ఉంటే అతని శభాష నుండేవాడు జనమంతా. ప్రభు కొరకు జీవించే క్రమంలో కూడా అది ఒక హెచ్చరిక కాదు. ఏదో మనం దేవుడు లేకుండా గొప్పవాళ్ళం అవుదాం అనుకుంటే, దేవుని నమ్మిన తర్వాత నేను చెప్పే మాటలు ఇవి. దేవుని నమ్మని వాళ్ళు అది వేరు సంగతి, వాళ్ళకి అసలు నిండా మునిగిన వారికి చలే ఉండదు కదా. దేవుని నమ్మి బాప్తిస్మం తీసుకొని ఆరాధించే వ్యక్తిగా ఉండి తెలివితేటలు కాదు, త్యాగం. నీ తెలివి తెల్లారుతుంది, నీ తెలివి తెల్లారుతుంది. దీన్నే వెనక తీయడం అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు లేఖనం ద్వారా. అతడు వెనుక తీసిన ఎడల నా ఆత్మకు సంతోషం ఉండదు. గలతీయులకు రాసిన పత్రికలో కూడా వెనుక తీసిన ఒక బ్యాచ్ రాయబడింది చూడండి. పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. పిలిచిన వారిని విడిచి తిరిగిపోయిన వారు, పిలిచిన వారిని విడిచి తిరిగిపోయిన వారు. అంటే శిష్యులే. మరి ఎన్నడూను ఆయనను వెంబడించనంతగా వెనుక తీశారు. మంచి దేవుని నమ్మిన తర్వాత మన విశ్వాసంలో జీవించకుండా ప్యాకేజీలు వస్తుంటాయి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, 2 కొనండి 3 పట్టుకుపోండి. బై 1 టేక్ 2. నువ్వు కట్టేది ఒక వస్తువుకే, తీసుకెళ్ళేది 2 వస్తువులు. భలే ఉందే ఇది. ప్యాకేజీలు వస్తాయి. ప్రభు కొరకు జీవించే క్రమంలో ప్యాకేజీలు వస్తాయి. దేవుణ్ణి గనక, దేవుని సన్నిధిని గనుక ప్రక్కన పెట్టగలిగితే ప్రయోజనం ఇది. ఇదే బాగుందే, ఇదే హాయిగా ఉందే. దేవుడే ఎప్పుడేం దొరుకుతాడు కదా. మనం వెళ్ళంది దేవునికి దిక్కేది. దేవుడేముంది, ఎప్పుడేం దొరుకుతాడు. దీవెన ఎప్పుడు దొరకదు, గుర్తుపెట్టుకో. దేవుడు దొరుకుతాడేమో కానీ దీవెన, నెమ్మది ఎప్పుడు దొరకదు. ద పీస్ దట్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. సమస్త జ్ఞానాన్ని మించిన దేవుని సమాధానము అందరికీ లభించదు. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. అంటే చచ్చిపోతాడని కాదు, చచ్చినంతగా ఫీల్ అవుతాడు. నెమ్మది లేదన్నా, సమాధానం లేదన్నా, సమరం, పోరాటం పోరాటం పోరాటం. సంపాదన ఉంది, పోరాటం లేకపోలేదు.
అన్నం తింటున్నాం కానీ సంతృప్తి లేదు. ఏమిటి మ్యాథమెటిక్స్ కలవడం లేదే? అన్నం తింటే సంతృప్తిగా ఉండాలి, ఆదాయం వస్తే హాయిగా ఉండాలి, ఇటు సంతృప్తి లేదు, అటు హాయి లేదు. ఏమిటిది? కూలివాళ్ళు హాయిగా ఉన్నారే, ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకునేవాళ్ళు హాయిగా ఇల వేసుకుంటూ భోంచేసి ఇల వేసుకుంటూ పాట పాడుతూ నిద్రపోతున్నాడు. కూనరాగాలు తీస్తున్నారు, చల్లగాలికి పడుకుంటున్నారు వాళ్ళు. ఇంత ఉండి కూడా ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, కానీ ఉక్కబోస్తుంది. వెనుక తీసిన వాని ఎడల నాకు సంతోషం ఉండదు. భిన్నమైన అంశాల వైపు ఇంత త్వరగా మీరు తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఎందుకు నమ్మామా అని బాధపడ్డామా? ఎందుకు నమ్మకంగా లేకపోతున్నానని బాధపడ్డామా? ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ప్రభు దగ్గరకు కూడా వెనుక తీసే అంశం ఒకటి వచ్చింది తెలుసా మీకు? ప్రభు ఏం చేశాడో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దాం. 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక అంటే తన ప్రాణాన్ని ద్వేషించాడు ఆయన. తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుక తీయలేదు. ఐ విల్ ఆఫర్ మై సన్ యాజ్ అన్ ఆఫరింగ్, యాజ్ ఎ ర్యాన్సమ్. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా నా ప్రాణమును ఇచ్చుటకు నేను వచ్చాను. వెనుక తీయడం అనే అంశం ఎంతకంటే గొప్పది ఏదైనా ఉంటుందండి? ప్రభు వెనుక తీయలేదు. ప్రభు వెనుక తీయలేదు. అలాగ వెనుక తీసిన ఎడల ఆ వ్యక్తి విషయంలో నా ఆత్మకు సంతోషం ఉండదని ప్రభువు చెప్తున్నాడు. చిన్న చిన్న అంశాలకి మనం వెనుక తీస్తాం. పెట్టి మ్యాటర్స్, పెట్టి మ్యాటర్స్. చాలా చీప్, చాలా తేలిగ్గా అమ్మేస్తాం ప్రభువుని. మన దగ్గర చాలా సవక దేవుడు, చాలా సవకగా అమ్మేస్తాం చిన్న అంశాలకి, చిన్న చిన్న అంశాలకి. మన దగ్గర అంత సవక ఎక్కడ దొరకడండి దేవుడు. చీప్ మార్కెట్ మంది దేవునికి. బలహీనమైన అంశాలకు దేవునికి దొరకం మనం. అదేదన్నా వచ్చిన ఇబ్బంది దేవుని మీద పడుద్ది అంతే. ఒక ఆదివారం వారం అంతట్లో అది ఒక 2 hours, ఒక గురువారం వారం అంతట్లో అదొక 2 గంటలు, ఒక శనివారం వారం అంతట్లో అది ఒక 1.5 గంటలు. ఇదేనండి జీవితం. ఇక జీవితంలో ఎంత కష్టపడతామో వీటికి హాజరవడానికి, ఎంత కష్టపడతామో చెప్పలేం. అసలు గుర్తుండవు మనకి. పోయిన వారం గురువారం వచ్చిందా అన్నంతగా ఉంటాం. లెక్క ఉండదు, లెక్క ఉండదు. దేవుడు అమ్ముడవుతాడంతే. ఆ అంశం విషయంలో దేవునికి బేరం పెడతాం. ఆ చిన్న పని విషయంలో దేవునికి బేరం పెడతాం. నేను ఖచ్చితంగా 8 గంటలకు వస్తాను రా, వెయిట్ చేస్తావా బస్ స్టాండ్ దగ్గర? అయ్యో 8 గంటలకు నాకు మీటింగ్ ఉంది, మాకు బైబిల్ స్టడీ 8కి స్టార్ట్ అవుద్ది. పల్లెవాడి రా బైబిల్ స్టడీ ఎప్పుడు ఉండే దగ్గర
నేను వస్తున్నా కదా. వీడు వెళ్తాడు 8 గంటలకు ఆడు రాడు, వచ్చేటకి 9:30 10 అవుద్ది. ఇది పోయింది, అది పోయింది. ఓ చిన్న అంశానికి అమ్ముడైపోవాలా దేవుడు? చిన్న ఆదాయం కొరకు కావచ్చు బహుశా. మన దగ్గర దేవునికి భలే మంచి చౌక బేరము. చాలా చౌకగా దొరుకుతాడు మన దగ్గర. మన మార్కెట్లో చాలా తక్కువ రేటుకి పడుతుంది. దేవునికి విలువ లేకపోవడం అనే అంశం మన దగ్గరేనేమో. వెనుక తీసిన వారి ఎడల నా ఆత్మకు సంతోషం ఉండదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మూలవాక్యం ఏమిటి? అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. వెంబడించే విషయంలో ఒక ధీమా, ఒక ధైర్యం, తిరుగులేని తీర్మానం. అది ఏమైనా 600 మిన్ని విరిగి మీద పడ్డా మేము దేవుని కొరకు జీవిస్తాం. ప్రాణాన్ని ద్వేషించేవారు వాళ్ళంతా, ప్రాణాన్ని ద్వేషించేవాళ్ళు. మన ప్రాణం చుట్టూ తిరుగుతుంది. మన ప్రాణం దేవుని చుట్టూ తిరిగినప్పుడు మన ప్రాణానికి విలువ పెరుగుతుంది. ఈ సంగతి మనకు తెలియదు చాలాసార్లు. ఆయన శిష్యులు అనబడిన వారే అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. ఫ్రమ్ దట్ టైమ్ మెనీ ఆఫ్ హిస్ డిసైపుల్స్ went back and walked no more with him. ఆయన వెంబడించలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యవనస్తులారా, ఇది ఒక సవాల్. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇది ఒక సవాలు. నేను నా ప్రాణంకు ప్రియమైనది ఏదైనా దేవుని కొరకు అయితే అది నాకు ప్రియమైనది కాకపోతుంది అని చెప్పలేనప్పుడు దేవుణ్ణి ద్వేషించడం మన ప్రాణాన్ని ప్రేమించడం అవుతుంది. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. హి లూజెస్ ఇట్. ఆఫ్టర్ ఆల్ ప్రాణమేనండి ఆయనకు కూడా అవసరం. మన జీవనానికి మన ప్రాణం మన ఎంత అవసరమో ఆయన కొరకు జీవించడానికి కూడా మన ప్రాణమే కావాలి. ప్రాణం లేనుడు ఆయనకి ఎందుకు? ప్రాణం లేనుడు పనికెందుకు? అందుచేత మన ప్రాణాన్ని ద్వేషించడం అనే ఒక కోణం ఉందండి. దర్ ఇస్ ఏ డైమెన్షన్ ఇన్ అవర్ లైఫ్, దట్ ఈస్ హేటింగ్ అవర్ ఓన్ లైఫ్. మన ప్రాణాన్ని ద్వేషించే ఒక విప్లవ జీవనం మనం జీవించాలని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయన్ను వెంబడించలేదు. యోహాను సువార్త, లూకా సువార్త 5వ అధ్యాయం చూడండి, 11వ వచనం. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన వెంబడించడం ద్వారా
సమస్తమును కోల్పోవటం కాదు, సమస్తాన్ని మించిన ఆయనను పొందగలిగారు. అది సంగతి. ఒక ఆఫీసర్ బ్యాంకుని విజిట్ చేసి ఆ బ్యాంకులో పనిచేసే ఒక సీనియర్ ఉద్యోగితో అంటున్నాడంట, ఏమయ్యా, నీ రికార్డ్ అంతా చూచాను, నిన్ను డిస్మిస్ చేస్తున్నా, ఉద్యోగం తొలగిస్తున్నా, రేపటి నుంచి నీకు ఇక్కడ ఉద్యోగం లేదు. అదేంటి సార్, ఇప్పటికి 25 ఏళ్ళుగా చేస్తున్నానండి, ఒక రిమార్క్ లేదండి నాకు. లేకపోవచ్చు కాక నేను తీసేస్తున్నా నిన్ను ఉద్యోగంలో నుండి. ఎలాగండి, నా జీవనం సడన్గా ఇలా మీరు చేస్తే? కంగారు పడకు, నీకు ఉద్యోగంలో తీసేసా, కానీ ఆర్బీఐలో ఉద్యోగం ఇచ్చా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సంస్థను విడిచిపెట్టి ప్రభుని వెంబడించడం అంటే అది అర్థం. అక్కడ ఉద్యోగం పోయింది కానీ ఆర్బీఐలో దొరికింది ఆయనకి. ఆర్బీఐ అంటే బ్యాంకులకు బ్యాంక్. అది మన ఇండియాలో బ్యాంకులన్నిటికీ బ్యాంక్ ఏది? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ తీసేసా నిన్ను, కానీ అక్కడ ఉద్యోగం ఇచ్చా. మేము ఇక్కడ సమస్తాన్ని విడిచిపెట్టాం, అయితే సమస్తాన్ని మించిన ప్రభు మాకు లభించాడు. వారు ఆయన వెంబడించారు ఆశాంతం. దేవునికి ఘనమైన పరిచర్య చేశారండి. దేవుడు అలాగ మనల్ని నష్టం పెట్టేదానికి మనల్ని పిలవడు. కష్టపడేదానికి, మోసం చేసేదానికి, మనల్ని దోచుకోవడానికి మన శ్రమను ఆయన పిలవడు. కావాలంటే ఆయనే శ్రమ పడతాడు. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను అని చెప్తున్నాడు పేతురు. కావాలంటే ఆయన శ్రమ పడతాడు. మనం గ్రహించాం చాలాసార్లు, మనం చాలాసార్లు గ్రహించాం. అందుచేత ప్రియులారా, ప్రభు వెంబడించడంలో ఒక వైఖరి. ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి అన్నను ఆయన్ను వెంబడించలేదు. ఇక్కడ వారు సమస్తను విడిచిపెట్టి ఆయనను వెంబడించలేదు. ఏది టిక్కు పెడదామండి? ఏది టిక్కు పెడదాం? టిక్కు పెడదామంటే పెన్ను లేదండి అంటారా? టిక్కు పెట్టడానికి పెన్ను లేకుండా ఉండదు. ఇది ఒక తీర్మానం, ఇది ఒక నిర్ణయం. ఇట్స్ ఎ డెసిషన్. మన మనసులో తీర్మానం, ప్రభువా నేను మీ కొరకు జీవిస్తాను, నా ప్రాణము, నా ప్రాణదాత మీరే కదా. నాది బ్యాంక్ అయితే మీది రిజర్వ్ బ్యాంక్ కదా ప్రభువా. అందుచేత మిమ్మల్ని ఎక్కడ పోగొట్టుకుంటాను అని ప్రభుని వెంబడించడం చేస్తే ఆయన మన యందు సంతోషించడం మాత్రమే కాదు, మనము సమస్త జ్ఞానానికి మించి దేవుని సమాధానం మన హృదయాలకు తలంపులకు కావలి ఉంటుంది. అలాగూ మన నిర్ణయం ప్రభు కొరకు జీవించడంలో ఉండాలి. వెనుక తీయడం అనే మాట మన జీవితంలో ఎన్నడూ రాకుండాను కాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేమించి మాకు ఇచ్చిన లేఖనాన్ని బట్టి వందనాలు. ఆలకించిన బిడ్డలను దీవించండి, ఆ ప్రకారం జీవించడంలో మీ సహాయం దయచేయండి. మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.